స్వతంత్రం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత అమెరికా ఒక్క విషయంలో నాటో దేశాలని కాదని భారత్కి సహకరించింది. నాటో దేశాలే అమెరికాకి మొట్టమొదటి ప్రాధాన్యం. అంటే తమతో కలిసినటువంటి దేశాలు అవన్నీ కూడా వాళ్ళకి కాదని మనకిచ్చేటువంటి తక్కువగా ఉంటాయి. అంటే మొట్టమొదట వాళ్ళు ఏమైనా ఆయుధాలు తయారు చేసినా అవన్నీ వాళ్ళకి ముందు ఇచ్చుకుంటారు. వాళ్ళందరూ ఫుల్ అయిపోయాక వాళ్ళ కడుపు నిండాక అప్పుడు మనకి కొన్ని బేరాలు ఆడుతుంటారు. అట్లాంటిది ఫస్ట్ టైం ఈ యుద్ధానికి కూడా పనికొచ్చేటువంటి ప్రిడేటర్ డ్రోన్లు అమెరికా ఇండియాకి సప్లై చేయడం స్టార్ట్ చేస్తుంది. అది ఇదేంటంటే 25,000 అడుగుల ఎత్తులో కూడా నడుస్తుంటాయి. వీటికి హైర్ ఫైర్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడంతో పాటుగా స్ట్రింగర్ రైఫిల్స్ లాంటివి కూడా దానికి ఏర్పాటు చేస్తుంటారు. అంటే డ్రోన్లు ఇప్పటిదాకా మనకి వీడియో షూట్ చేయడానికి చూస్తున్నాం. ఈ వీడియో షూటింగ్ లో మనం బోర్డర్స్ లో ఇప్పటికే శత్రు దేశాల కదలికలను కనిపెట్టడానికి పైకి నుంచి అక్కడ నడుస్తున్నాయి. ఇంకోవైపున శాటిలైట్స్ కూడా వాడుతున్నాం. అది కదలికల షూట్ చేయడం కాకుండా వాళ్ళని కాల్చి పారేయడం, వాళ్ళని నాశనం చేయడం. అంటే ఎక్కడ ఉగ్రవాది ఉన్నాడో శాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తే దానికి డ్రోన్ని కనుక అనుసంధానం చేస్తే ఆ రూట్ కి వెళ్ళి దీనికి ఒక బాంబు పెట్టి పంపిస్తే అక్కడికి వెళ్ళి బేలిపోతుంది. అంటే మనం సర్జికల్ స్ట్రైక్స్ కి అక్కడికి వెళ్ళి చేయక్కర్లేదు. శుభ్రంగా ఓ ఆయుధాన్ని పంపిస్తే ఇది వెళ్ళి అక్కడ కాల్చి నాశనం చేసి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉగ్రవాదులు చచ్చారా అన్నటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకుంటాం. అదే సందర్భంలో అక్కడ వాళ్ళు ఎటు చెప్పుకోలేరు. ఎందుకంటే ఉగ్రవాదిని చంపేశారు అని చెప్పలేరు కదా. సైన్యం అని చెప్తే గనక ఏంటనేది బయటికి వాళ్ళకి సంబంధించిన పాత రికార్డు అంతా ఇవ్వాల్సి వస్తుంది ప్రపంచానికి. కాబట్టి ఇదొక అమెరికా ఇస్తున్నటువంటి, అంటే డబ్బులకే ఫ్రీగా ఏమివ్వదు, సాంకేతిక పరిజ్ఞానం. ఇది భారతదేశ రక్షణ రంగానికి కీలకమైనటువంటిది. అమెరికా భవిష్యత్తులో కూడా ఇప్పుడు పక్కన చైనా, రెండో పక్కన పాకిస్తాన్, ఈ రెండిటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఇండియా వేస్తున్నటువంటి అడుగులకి అమెరికా కూడా సహకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చైనాతో రేపు పొద్దున్న థ్రెట్ ఉంది కాబట్టి. 9,000 కిలోమీటర్లు 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేశాలను పేల్చగలిగినటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకున్నటువంటి చైనాకి పక్కలో బల్లెం లాంటిది భారతదేశం. పక్కలో ఉన్నటువంటి మిత్రుడు పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ ఎంతకాలం వెంట తిరిగినటువంటి అమెరికా ఇతర దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వదిలేసి ఇండియాకి షిఫ్ట్ అవడానికి కారణం ఏంటంటే మన దగ్గర కాస్త బాధ్యత ఉంటుంది, సంస్కారం ఉంటుంది, ఒక మాట ఇస్తే నిలబడతామనేటువంటి ఉద్దేశంతో. అందుకనే పాకిస్తాన్ తో పాటుగా చైనానిది కూడా దెబ్బ కొట్టగలిగేటువంటి శక్తివంతమైనటువంటి దేశంగా భారత్ని గుర్తించడం వల్ల వివిధ రకాలైనటువంటి వాటిలో ఆంక్షల నుండి మినహాయింపిస్తూ మనకి తోడు నిలుస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగమే ఈ తాజా డ్రోన్లు మనకి ఇవ్వడానికి ఒప్పుకోవడం.